అందరికీ శనార్థుల్లా ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఇక మన దేశ చరిత్రలనే అత్యంత గొప్ప రోజు ఏంటంటే అది ఆగస్టు 15. ఎందరో మహానుభావులు, ఎందరో అమరవీరులు, ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, వీళ్ళందరి పోరాటం వల్లనే మన దేశానికైతే స్వతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15 అయితే ఇక బ్రిటిష్ పాలన నుంచి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఇక అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించేటోళ్ళు, మన మీద పన్నులు వేసేటోళ్ళు, మన వనరులు దోసుకునేటోళ్ళు, ఇక మన ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేటోళ్ళు. అది చూసి మన దేశం ఊకోలేదు. 1857లోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు మొదలైంది. ఇక ఆ తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇట్లా ఇంకెన్నో అడుగులు ముందుకేసుకుంటా స్వతంత్ర పోరాటం మస్తుగా బలపడింది. గాంధీజీ అహింస మార్గంలో పోరాటం చేస్తే భగత్ సింగ్ లాంటి యువ వీరులు దేశం కోసం ప్రాణాలనే అర్పించిళ్ళు. సుభాష్ చంద్రబోస్ దేశం కోసం ఏదైనా సరే అన్న స్ఫూర్తితోని ముందుకు నడిచిండు. ఇంకా మనకు తెలియని వేలాది మంది వీరులు కూడా దేశం కోసం మస్తుగా ప్రాణాలు ఇచ్చిర్రు. వాళ్ళ త్యాగాలే మనకు ఈ స్వేచ్ఛను తెచ్చిపెట్టినాయి. 1947 ఆగస్టు 15 చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఇక బ్రిటిష్ పాలనకు ముగింపు పలికింది. మన భారతదేశం స్వతంత్ర దేశంగా నిలబడింది. జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిండు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 15 మనం స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట మీద ప్రధానమంత్రి జాతీయ జెండాని ఎగరెత్తాడు. ఇక దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తు చేసుకుంటా అయితే ఒక్కసారి ఆలోచించాలి. మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామనంటే దాని వెనకాల ఎందరో త్యాగాలు ఉన్నాయి. మనకు ఓటు హక్కు ఉన్నది, మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, మనకు నచ్చిన జీవితం గడిపే అవకాశం ఉన్నది. ఇవన్నీ మన పూర్వీకులు పోరాడి సాధించిన స్వతంత్రం వల్లనే. అందుకే స్వతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా ఎగరేసి జై హింద్ అని చెప్పి మిఠాయిలు పంచుకోవడం మాత్రమే కాదు. దేశం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సరిహద్దులలో కాపలా కాస్తున్న సైనికుడు, దేశానికి అన్నం పెడతాన్న రైతు, చదువుకొని దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థి, కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలు, ఎవరి పని వాళ్ళు నిజాయితీగా చేస్తే అదే దేశానికి గొప్ప సేవ. 2026 ఆగస్టు 15 మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇక ఈ సందర్భంగా మన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుందాం, దేశ ఐక్యతను కాపాడుకుందాం, మన దేశ గౌరవాన్ని పెంచుకుందాం, మన భారతదేశాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకుపోదాం. కులం వేరైనా, మతం వేరైనా, ఇక భాష వేరైనా, ప్రాంతం వేరైనా, మనందరం భారతీయులం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఘన నివాళులు అయితే అర్పిద్దాం. తెలంగాణ ప్రజలతో పాటుగా యావత్ భారత ప్రజలందరికీ TS3 ఛానల్ తరపున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.